హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మిట్స్. సండే రిసార్ట్ పార్ట్ 1 చూసారు కదండీ! ఇది పార్ట్ 2. ఇప్పుడు ఇంకా ఆఫ్టర్‌నూన్ అంతా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నామండి. ఈవినింగ్ అవ్వగానే స్విమ్మింగ్ చేద్దామని బయటకొచ్చాం. ఈలోపు బైసికిల్స్ కూడా ఉన్నాయండి ప్రతి విల్లా దగ్గర కూడాన. మనం తీసుకోవచ్చనమాట. మనం బగ్గీస్‌లో వెళ్ళొచ్చు. లేదంటే ఇలాగా తీసుకొని కూడా బైసికిల్స్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఇలా స్విమ్మింగ్ పూల్‌కి వచ్చామండి. యాక్చువల్లీ ప్రైవేట్ పూల్ అడిగామనమాట. ప్రైవేట్ పూల్ ఏమో దానికి టైమింగ్స్ ఉంటాయంటండి. మాకు ఆఫ్టర్‌నూన్ 3-4 వెళ్ళమంటే ఫుల్ ఎండగా ఉంది కదా! ఏం వెళ్దామని చెప్పి ఇంకా కామన్ పూల్‌కొచ్చేసాం. ఇగోండి మా హస్బెండ్, మా బాబు దిగారు. నాకింకా ఇంట్రెస్ట్ లేదనమాట. నేను వాళ్ళకి షూట్ చేస్తూ ఇంకా బయటే ఉండిపోయాను. ఇది పెద్దవాళ్ళదండి. పాపం ఇది 4 ఫీట్ ఉందంట. కానీ వీడు పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళరా బాబు అంటే, వీడు నేను ఇందులోనే చేస్తానని చెప్పి ఇంకా బెలూన్ వేసుకొని ఇంకా అలా వాళ్ళ డ్యాడీతో పాటు కలిసి చేశాడు. హాయ్ చెప్తున్నారండి. ఇప్పుడు ఇంకా వాడి వల్ల కాదని చెప్పి ఇంకా వాడి స్విమ్మింగ్ పూల్‌కి చిన్నదానికి వెళ్ళి వాళ్ళ డ్యాడీతో పాటు ఆడుతున్నాడండి. బాల్ తీసుకొని ఎంజాయ్ చేశాడు. వాటర్ అంటే చాలా పిచ్చనమాట మా బాబుకి. ఇంకా ఆ స్విమ్మింగ్ పూల్ అవ్వగానే ఇంకా డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని ఇంకా క్రికెట్ ఆడదామని చెప్పి వచ్చారనమాట. అవుట్‌డోర్ గేమ్స్ అండి ఇవన్నీ రిసార్ట్‌లో. ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. మా హస్బెండ్ బాల్ కొట్టగానే ఇంక చాలా దూరం వెళ్ళిపోయింది. వీడు కొట్టలేదు గానీ, వీడేమో మా డ్యాడీ 6 కొట్టారు, మా డ్యాడీ 6 కొట్టారని హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట పాపం. ఇంకెంత ఫాస్ట్‌గా వెళ్ళి బాల్ తీసుకొచ్చాడు. ఇద్దరు అలా క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటే, ఈలోపు అక్కడ పక్కన రిసార్ట్‌కి వస్తూ ఉంటారు కదండీ! వాళ్ళెవరో భయ ఎవ్వరూ లేరు, బోర్ కొడుతుంది. మనిద్దరం ఆడదామంటే అతనిని ఇతను ఆడారు. దాని తర్వాత ఇంకా అది క్రికెట్ బోర్ కొట్టాక దీనికొచ్చారండి టెన్నిస్‌కి. ఏం ఆడడమేం రాదు మా బాబుకి. బట్ నేను స్కూల్‌లో నేర్చుకున్నానని చెప్పి ఆడాడు. ఒకటి కూడా కొట్టలేకపోయాడు. ఇంకా అది చిరాకేసి వచ్చి వాలీబాల్‌కొచ్చారనమాట. బాస్కెట్ బాల్‌కి. అన్ని గేమ్స్ వచ్చేటట్టు ఇద్దరు తెగ ఆడేశారు అన్ని గేమ్స్‌ని. వచ్చినా రాకపోయినా సరే వచ్చినట్టే ఫీల్ అవ్వాలంట. చెప్తున్నారు ఇద్దరు. ఇంక వీడు అది అలా గేమ్స్ అన్నీ ఆడొచ్చాక వీడు కూడా ఒక సైకిల్ తీసుకున్నాడు బాబు కూడా. వాడి ఏజ్‌కి చిన్న సైకిల్స్ అవి తీసుకున్నాడు. తీసుకొని ఇంక అలా రౌండ్స్ ఏసాడనమాట. సైకిల్స్ మొత్తం రౌండ్ అంతా ఏసాడు. నైట్ అండి ఇది. ఈవినింగ్ అయిపోయింది. 6:00 అయిపోయింది. నైట్ కూడా చూడండి చాలా బాగుంది. లైట్స్ అవి డెకరేట్ చేశారు. ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అండి, మొక్కలు చాలా బాగుంది. మనం పే చేసిన అమౌంట్‌కి వీళ్ళు ఇచ్చిన మెయింటెనెన్స్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇవి ఇండోర్ గేమ్స్ అండి. నేను మార్నింగ్ పార్ట్ 1లో చూపించాను కదండీ! డైనింగ్. దాని పక్కనే ఉన్నాయన్నమాట ఇండోర్ గేమ్స్. వీళ్ళ డ్యాడీని బాబు చూస్తున్నారు. ప్రతి గేము టచ్ చేశారండి. క్యారమ్స్ టచ్ చేయలేదనమాట. ఇంట్లో కూడా ఉన్నాయి. ఇంక బయటకొచ్చి కూడా క్యారమ్స్ ఏంటమ్మా అన్నాడు. ఇదేదో చైనా గేమ్ అంటండి. అది నాకేం అర్థం కాలేదు. సేమ్ సెంట్రల్‌లో ఎలా అయితే గేమ్స్ ఉన్నాయో అలానే ఉన్నాయి ఇక్కడ కూడా. బాస్కెట్ బాల్ అది కిడ్స్‌కి బానే ఉంది. ఇంకా ఆ గేమ్స్ అన్నీ ఇండోర్ గేమ్స్ కూడా అన్నీ టచ్ చేసామండి. టచ్ చేసి ఫ్లవర్ స్ట్రీట్‌కి వచ్చామనమాట. ఈ ఫ్లవర్ స్ట్రీట్‌లో అయితే ఇంకా ఎక్కడ రిసార్ట్ మొత్తం ఫ్లవర్సేనండి. ఈ ఫ్లవర్ స్ట్రీట్‌లో అయితే ఇంకా కంప్లీట్‌గా ఫ్లవర్స్ అవి ఉన్నాయన్నమాట. డెకరేట్ చేసి పెట్టారు. ఈ ఫ్లవర్ స్ట్రీట్‌లోనే డిన్నర్ కూడానండి విత్ డీజే మ్యూజిక్‌తో డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. నైట్ 7:30కి ఇలాగా. బాగుంది మొత్తం ఫ్లవర్ స్ట్రీట్ అంతాన. మొత్తం అలా ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. అన్ని ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. నైట్ కదా పెద్ద లైట్స్ అవి లేవన్నమాట. వాళ్ళు ఫుడ్ అది అరేంజ్ చేసిన దగ్గర బాగుంది. ఇది స్నోలా పడుతుందండి. ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ. మొత్తం అంతా ఫ్లవర్సేనండి. ఫ్లవర్ స్ట్రీట్ అని పెట్టారు. మొత్తం ఫ్లవర్సే. బట్ ఎక్కువగా ఈ పింక్, వైట్ ఫ్లవర్సే ఉన్నాయండి. మేమైతే అప్పుడు చిన్నప్పుడు ఇవి కంపు పూలు అనేవాళ్ళం. బట్ ఈ పూలతో వీళ్ళు బాగా డెకరేట్ చేశారనమాట. ఇదిగోండి మొత్తం ఫ్లవర్సే చాలా బాగుంది. దీన్ని ఫ్లవర్ స్ట్రీట్ అంటారటండి. రిసార్ట్ అంతా ఫ్లవర్సే. మళ్ళీ ఇంకా దీనికి వేరేగా మళ్ళీ ఫ్లవర్ స్ట్రీట్ అని పెట్టి ఇలా పెట్టారు. ఇదిగోండి ఓపెన్ డైనింగ్ ఇది. నైట్ ఓపెన్ డిన్నర్ పెట్టారనమాట.
స్ట్రీట్ ఫుడ్ లాగా ఆ ఫ్లవర్ స్ట్రీట్లోనే ఇలాగా స్ట్రీట్ ఫుడ్ లాగా పెట్టారు. మనం ఆర్డర్ చేస్తే తెచ్చి ఇస్తారనమాట. విత్ డీజే మ్యూజిక్ అండి. ఇంకా నైట్ అక్కడే భోంచేసేసాం. ఇది గ్రీన్ హౌస్ అంటండి. గ్రీన్ హౌస్ అన్నారు. బట్ నాకైతే ఇక్కడ కూడా ఫ్లవర్సే కనిపించాయండి. అంటే ప్లాంటేషన్ చిన్న చిన్న మొక్కలన్నీ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ! అవి ఇంకా చిన్నగా ఉండేటప్పుడన్నీ ఇక్కడ ఉంచుతున్నారనమాట మొక్కలు. ఫ్లవర్స్ అవి స్టార్ట్ అయ్యాక అక్కడికెళ్ళి పెడుతున్నారు. ఇగోండి ఇక్కడ లోపల ఇదంతా గ్రీన్ హౌస్ అన్నారు. ఈ గ్రీన్ హౌస్‌లో కూడా నాకు ఫ్లవర్స్ కనిపించాయండి. ఇంకా రిసార్ట్ మొత్తం ఎక్కడ చూడు ఈ వైట్, పింక్ ఫ్లవర్స్‌తో చాలా బావుంది. సన్ రే రిసార్ట్ అని ఉంది. ఇంకా అక్కడ ఫొటోస్ అవి దిగాము. ఇంక ఇదంతా అయ్యాక ఇంకా బయటకొచ్చేసి ఇంకా డిన్నర్ చేసేసామండి. విత్ డీజే మ్యూజిక్‌తో చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.